ఏదైనా స్పెషల్‌గా తినాలి అనిపించినా, మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది చికెన్ కదా! మరీ ఎప్పుడూ ఒకేలా కాకుండా, నోట్లో వేస్తే కరిగిపోయేలా, తింటుంటే అస్సలు తగ్గకూడదు అనిపించేలా, ఒక స్పైసీ చికెన్ ఫ్రై చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 3-4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక హోల్ మసాలా స్పైసెస్, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4, 5 పచ్చిమిర్చి చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రెష్ పుదీనా కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. పచ్చివాసన పోయాక ఒక స్పూన్ పసుపు, చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. తర్వాత మిక్స్ చేయండి. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను ప్యాన్లో యాడ్ చేయండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు ఉడికించాలి. చూశారు కదా, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత కారం పొడి వేయాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ముక్కలన్నీ డ్రైగా రోస్ట్ లాగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. చివరగా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. దీన్ని రైస్తో కానీ, బిర్యానీతో కానీ, సైడ్ డిష్గా కానీ తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే.